హైకోర్టు వ్యాఖ్యల ద్వారా ఇది ప్రజా ప్రయోజనాల కోసం వేసినటువంటి వ్యాజ్యాలుగా లేవు, రాజకీయ ప్రయోజనాల కోసం వేసిన వ్యాజ్యాలుగా ఉన్నాయి అని అంటున్నారు. ఏమంటారు మరి? రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సురేష్ గారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమం కూడా మనము బ్యాక్ డోర్ లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఎందుకంటే లూలు మాల్కు సంబంధించి గుజరాత్ లో వాళ్ళు అక్కడ మార్కెట్ ధరకు సంబంధించినటువంటి కిమ్మత్తును మొత్తాన్ని చెల్లించి, అక్కడేమో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కదా, అక్కడ రాష్ట్రంలో కానీ నేషనల్ లో కానీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. మరి అదే ప్రభుత్వం ఇక్కడ కూడా ఎన్డీఏ అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో లూలు మాల్కు అప్పనంగా దోచిపెట్టాలని చేసినటువంటి ప్రపోజల్ మేము వ్యతిరేకిస్తాం. అట్లాగే మనం చూసాం ఓర్సా అని, అట్లాగే టీసీఎస్ అని చాలా కంపెనీలు తీసుకొచ్చి ఏదైతే పప్పు బెల్లాగా భూములు పంచుతున్నటువంటి వైఖరి ఉంది. రామారావు గారు మీరు ఫస్ట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయండి. మీరు కావాలంటే ఆ పాయింట్స్ తర్వాత యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు గూగుల్, పర్టికులర్ గా గూగుల్ కి భూ కేటాయింపుల మీద గురుమూర్తి గారు మీ ఎంపీ వేసినటువంటి పిటిషన్ మీద హైకోర్టు అబ్జర్వేషన్. దానికి ముందు నేనేమంటానంటే నేపథ్యం ఏంటనేది అవగాహన కోసం చెప్తున్నా. ఈ పరిస్థితుల్లో మా ఎంపీ గారు గురుమూర్తి గారు ఉర్సా ఉంది, ఉర్సాది మళ్ళీ అప్డేట్ ఏం లేదు. అలాగే వాళ్ళకేమి ఫ్రీగా ఇవ్వలేదు, వాళ్ళకు ఒక రేటు నిర్ణయించారు. సరే మార్కెట్ రేటా కాదని పక్కన పెడదాం, అసలు దాని అప్డేటే లేదు. ఎందుకంటే దాని మీద చాలా అనుమానాలు వ్యక్తమైనాయి. నేను కూడా దాని మీద కొంత స్టడీ చేశాను, అది పక్కన పెడదాం. లూలు విషయంలోకి వచ్చేసరికి ఈరోజు కోర్టులోనే దీని మీద పునరాలోచిస్తున్నాం అన్నారు. నేనన్నది గూగుల్ అనే ఒక ప్రతిష్టాత్మక డేటా సెంటర్ వస్తున్నప్పుడు దాని మీద అసలు పిల్లి ఎలా వేయాలనిపిస్తుంది అండి. అది కదా బేసిక్ ప్రభుత్వం నేపథ్యం చెప్తున్నాను సార్. ఇక్కడ టీజీ విశ్వప్రసాద్ అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్ ఉంటే ఆయనకి 1200 ఎకరాలు ఏదో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈవీ స్కూటర్లు తయారు చేస్తామంటే ఇచ్చారు. ఇప్పటి వరకు అక్కడ శంకుస్థాపన రాయి కూడా ఇలా. నేనేమంటున్నానంటే ఈ పరిస్థితుల్లో గూగుల్ కూడా అదే అత్యున్నతమైనటువంటి సంపద కలిగినటువంటి సంస్థ అనేది మనం బేసిక్ గా గుర్తు పెట్టుకోవాలండి. ఇక్కడ గూగుల్ CEO జీతాలు చూస్తుంటే మనం చూసాం మీడియాలో, అసలు ఆశ్చర్య భ్రాంతి కలిగేటటువంటి విధంగా జీతాలు ఇవ్వగలిగినటువంటి సంస్థ మన యొక్క ఆర్థికంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది కదండి. అప్పులకు వెళ్తున్నాం, ప్రజలు ఎత్తిన అప్పుల భారం మోస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి సంస్థ కొనుగోలు చేయనటువంటి స్థితిలో లేదు. వీళ్ళకి అసలు న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా వీళ్ళు భూముల కేటాయింపుల ప్రొసీజర్ జరుపుతున్నారా లేదా, అట్లాగే న్యాయ వ్యవస్థ యొక్క పరిధి ఏంటి, రాజ్యాంగ పరిధి ఏమిటి, చట్టం ఏం చెబుతుంది అనేది ఈరోజు బయటపడుతుంది కదండి చాలా అంశాల్లో. యొక్క గురుమూర్తి గారు చేసినటువంటి ప్రయత్నం వల్ల అసలు ఈ ప్రభుత్వం రాజ్యాంగం అమలు చేస్తుందా, నేనేం మిమ్మల్ని ఆపటం లేదు, మీరు మళ్ళీ మాట్లాడచ్చు. ఒక్క నిమిషం. హైకోర్టు చేసిన వ్యాఖ్యనే మేము మళ్ళీ గుర్తు చేస్తాను, మీరు మొత్తం చూసారు లేదు. మార్కెట్ ధరకి మాత్రమే ఇస్తామనంటే గూగుల్ కానీ ఏ సంస్థ కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్కడైతే ప్లానింగ్ ఉంటుందో అక్కడికి, లేదా వాళ్ళకి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో అక్కడికి వెళ్తారు, ఒక దండం పెట్టి మరీ వెళ్తారని హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. మరి మీరు ఎలా చెప్తారు? అది పెట్టలేదంటే పెట్టగలిగినప్పుడు వాళ్ళకి ఇష్టం చూడగలుగుతారు. మన దగ్గర రావాల్సిన అవసరం ఉంది, మనకి నీడ్ ఉంది. ఇప్పుడు ఇది మన ఇంట్లోది కాదు సార్, ఇది ప్రజలకు సంబంధించినటువంటి హైకోర్టు మాట్లాడింది సార్. హైకోర్టు యొక్క వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. హైకోర్టు అబ్జర్వ్ చేయదా? ఇదేమీ సొంత జేబులో నుంచి తీస్తున్నది కాదని చెప్పి హైకోర్టుకి తెలీదా సార్? నేను అంటున్నది అదే సార్, హైకోర్టుకు సంబంధించిన కూడా నేనేమంటున్నానంటే ఈ యొక్క పిల్లు వేసినందువల్లనే దీంట్లో లా అండ్ ఆర్డర్ ఏంటి, లేకపోతే దీంట్లో ఏదైతే ఫీజిబిలిటీ ఏముంది, ఆ రెవెన్యూ యాక్ట్ కి సంబంధించి ఏం చెప్తా ఉంది, ఆ యొక్క ప్రభుత్వాలు భూములు కేటాయించేటప్పుడు ఎటువంటి ప్రాథమిక సూత్రాలను అమలు చేయాలనేటువంటి ఆలోచన విధానం కలిగించాలనే దాని మీదనే మా యొక్క పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారు వేసినటువంటి బిల్ ద్వారా సాధించారు రాబట్టాల్సినటువంటి యొక్క సమాచారం, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి కేటాయింపులను కానీ అలాట్మెంట్స్ కానీ, అట్లాగే తమ అనుయాయులకి చూస్తే మనం గీతం యూనివర్సిటీ కూడా 54 ఎకరాలు ఆక్రమించుకున్న వాళ్ళు దాన్ని కూడా రెగ్యులరైజ్ చేయమని అడిగారు. ఇటువంటి పొరపాట్లన్నీ కూడా ఇక్కడ ఇంప్లీడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా మన వాదన ఏదైనా ఉంటే వినిపించవచ్చు కదండి. ఇప్పుడు ఆయన పిల్లేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్.
దాంట్లో ప్రజలకు సంబంధించినటువంటి ఆ న్యాయాల గురించి ఎవరైనా కూడా ఇంప్లీడ్ అయ్యి తమ వాళ్ళని వినిపించుకునేటువంటి అవకాశం ఉంది కదా. ఇక్కడ ఏమంటున్నానంటే సగటు ప్రజానీకం గమనిస్తున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఇక్కడ పరిస్థితి బాగలేకుండా బెదిరించి ఎవరైతే పిలిచేస్తున్నారో వాళ్ళు కూడా బెదిరించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ఎంపీ స్థాయి వ్యక్తి పిల్లి వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది వాస్తవం కాదండి? ఎంతమందిని బెదిరించారు? ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలిచి వేస్తే వీళ్ళు బెదిరిస్తుంది, పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు, వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ గూండాలు బెదిరిస్తున్నారు, రకరకాల రాజకీయ నాయకులు పిలిపించి వాళ్ళని హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఎన్ని బయటపడతాయి. వర్ల సురేష్ గారు చాలా మంది దీనికి బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇది ఫస్ట్ మనకి మా దృష్టికి అయితే రాలేదు. ఎవరు ఉంటే ఎగ్జాంపుల్స్ 2-3 చెప్పండి. ఎవరు సార్ చెప్తాం సార్. ఇక్కడ మనం చూసాం ప్రకాశం జిల్లా నుంచి ఒకరు పిటిషన్ వేశారు. అలాగే జడా శ్రావణ్ కుమార్ గారు ఒక పిల్లి వేస్తే దాని మీద కూడా బెదిరింపులు, ఫోన్ కాల్స్ ఇది జరుగుతున్నాయి సార్. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కావాలంటే నేను అవన్నీ చెప్తాను. నేను ప్రత్యేకంగా నేనేంటంటే ఓవరాల్ చేస్తాను. వంశీ గారు పింక్ డైమండ్ కబుర్లు అంటారు సార్ వీటిని. తెలుగుదేశం వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు, వాళ్ళు వేస్తా ఉన్నారు, వీళ్ళు వేస్తా ఉన్నారు. ఇవన్నీ పింక్ డైమండ్ కబుర్లని ఈ మధ్య కొత్తగా కథలు చెబుతా ఉన్నారు. ఎవరినైనా చూపించవచ్చు, ఎవరిని బెదిరించామో చూపించవచ్చు. ఇవన్నీ ఎందుకు సార్? మేము వచ్చినాక జడా శ్రావణ్ కుమార్ అదే పనిలో ఉన్నాడు కదండి. తెల్లారు లేచిన కాడి నుంచి పిలిచేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఆయన బెదిరిస్తే అన్ని ఎలా వేసుకుంటాడు? అలాగే ఆయన బెదిరించుకుంటా ఉంటే చాలు. అదే శ్రావణ్ కుమార్ బాధితులు వస్తా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు. అదే మీరు భుజారు వేసుకుంటే, మీరు ఇలాంటి వాళ్ళు భుజారు వేసుకోవడం వల్ల ఏం ఉపయోగం అర్థం కావడం లేదు. మీకు మొన్నటి వరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ఆయన ప్రయోజనాలు ఏదో చేకూరలేదని చెప్పేసి ఆయన ఏదో స్వప్రయోజనాల కోసం చేసే వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఏ పార్టీకి. రెండోది బాలగంగాధర్ తిలక్ అని ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన అంతే, ఇది తెల్లారు లేచిన కాడి నుంచి ఇదే పనులు ఉన్నాడు. పేరుకి జర్నలిస్టు, పేరుకి ఏమన్నా నిజంగా జర్నలిస్టు, కాకపోతే ఆ స్కిల్స్ అన్ని ఇలా ఉపయోగిస్తున్నారు అనమాట. ప్రజా ప్రయోజనాలు ఉంటే నిజంగా వ్యాజ్యాలు వేస్తే వాటికి హైకోర్టులు కూడా ఆహ్వానిస్తాయి. కోర్టులే చెప్తున్నాయి వీటిలో ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని చెప్పేసి. రామారావు గారు, మీ వాళ్ళని ఎవరిని ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి సార్ గూగుల్ డేటా సెంటర్ లో. అలాగే మేము వచ్చినాక ఈ గూగుల్ డేటా సెంటర్ తరివేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలోనూ చెప్పమనండి. ఒక అంశం సార్, క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకి చివరి ర్యాంకింగ్ వచ్చింది, 36th ప్లేస్. అది చాలా ఎవిడెన్స్ సురేష్ గారు. ఎవరిచ్చారు ఇది? కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి వీళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్. వంశీ గారికి తెలియదేమో. అట్లాగే మనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గుండాయిజం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి భూ కబ్జాలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఫ్యాక్టరీల మీద, పరిశ్రమల మీద దౌర్జన్యాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇది చాలా ఎవిడెన్స్. అసలు ప్రజల్ని భయపెట్టేటువంటి సంస్కృతి అసలు పోలీస్ స్టేషన్ లో కూడా చూసాం మనం. పోలీస్ స్టేషన్ లో ఎవరు ఉంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బెదిరింపులు, కౌంటర్ కేసులు, వాళ్ళే దౌర్జన్యం చేసి సందర్భం ఉంది కదండి. వంశీకృష్ణ గారు ఏంటి దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఒక్క నిమిషం. లా అండ్ ఆర్డర్ లో ఏపీ అట్టడుగు స్థాయిలో ఉందట, నిజమేనా? పోలీసులకి చివరి ర్యాంకు అని బొట్ల రామారావు గారు చెబుతుంది. 2022, 24 ర్యాంకులు సార్. ఆ 24 డిసెంబర్ లో అనౌన్స్ చేస్తారు. వాటిలో పోలీసులు చివరే ఉన్నారు. వాట్ అబౌట్ 25th? ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు జనాల్లోకి సాధ్యమైనంత వరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పంపిద్దాం. ఒక్క నిమిషం ఆగండి సార్. వంశీ గారు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో 2025 చివరికి కూడా ర్యాంకింగ్స్ ఇచ్చుంటారుగా? ఇంకా ఇవ్వలేదు సార్, ఇస్తారు. సో ఇప్పుడు రామారావు గారు చెప్పింది కరెక్టే గానీ 2024 చివరిలో ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ అంతేనా? అవును. అవి ఏ సంవత్సరాన్ని? 2022, 23, 24 సంబంధించినటువంటి ర్యాంకింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ బట్ వన్ స్టేట్ లో ఉంది. మన రాష్ట్రం తర్వాత బీహార్ ఉంది. ఓకే, రైట్. లేదండి, బీహార్ 10వ ప్లేస్. వంశీ గారు చదువుకోండి, గూగుల్ చేయండి ఒకసారి. మీరు తరిమేస్తానన్నటువంటి సంస్థ గూగుల్ ఉంది కదా. వంశీ ఇక్కడ నేను చెప్పేది వినండి. బీహార్
35వ ప్లేస్ అని చెప్తున్నావే తప్పు. చేతిలో 15వ ప్లేస్ ఫోన్ వచ్చింది. ఉంది, మీరు అందరికీ తరిమేస్తారన్న కారణంగా గూగుల్ మీ యొక్క ఉంది, ప్రభుత్వం యొక్క సెర్చ్ పాలన చేయండి. 36వ ప్లేస్ లో ఉంటే అంగీకరించలేరు మీరు. మీరు చేతిలో అబద్ధాలని ఫోన్ ఉంది. ఒక్క నిమిషం. మోసపోతున్నటువంటి విధానంతో పదే ఒక్క పదే నిమిషం. మ్యాని అండి. వంశీ గారు, అబద్ధాలని వంశీ గారు. పదిసార్లు చెప్పేది నిజం చేద్దాం అనుకుంటే ఓకే ఈ రాష్ట్రంలో ప్రజలు మీరిద్దరు ఇప్పుడు చెప్పేది చేతిలో ఫోన్ ఉంది. ఒక్క నిమిషం మీరిద్దరు ఇప్పుడు చెప్పేది నేషనల్ రికార్డ్స్ బ్యూరో సంథింగ్ ఉంటుంది అదే కదా అవును. Correct, okay. Right. 15వ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు, వంశీ గారు చెప్పారు, ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అనేది ప్రజలు తేల్చుకుంటారు. ఈ రోజు పెద్ద విషయం కాదు, గూగుల్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. గూగుల్ మాట మీద నేను నిలబడతా. నేను అదే ఓకే, అందుకని క్లారిటీ ఇచ్చేశారు కదా, అన్ని అబద్ధాలను చెప్తున్నా నేను క్లియర్ గా. ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు కదా, ప్రజలకు వదిలేద్దాము, వాళ్ళు చెక్ చేసుకుంటారు. కావాలనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లోపల బాజీ గారు లాంటి వాళ్ళు ఎలాగో రికార్డ్స్ బయట తీస్తూ ఉంటారు కాబట్టి ఆయన కూడా తీసి పెడతారు ఈ లోపల మళ్ళీ. మీరు కూడా చెక్ చేయండి. అంటే మనం నేను తర్వాత చెక్ చేస్తాను. ఇప్పుడు ఒక పనిలో ఉన్నాం కదా. షూర్ రైట్. కోటేశ్వర గారు.